నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు ఒక్కసారి మీ నేపథ్యం, మీ పరిచయం ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా వివరించండి. యాక్చువల్లీ నేను బ్రాహ్మిన్. 2017లో ఎవరో చెప్పగా నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాను. 2017 తర్వాత 2017 ఎండింగ్లోనే నేను గుడివాడ రావడం జరిగింది. నేను బాప్తిజమం అన్నది తాడేపల్లిగూడెంలోనే నేను బాప్తిజమం తీసుకున్నా. తర్వాత మోక్ష మార్గం ఛానల్ ద్వారా నేను WCM కిరణ్ పాల్తో మాట్లాడడము, అక్కడి నుండి మేము గుడివాడ వెళ్ళడము. 2018 కంతా మేము గుడివాడకి వెళ్ళాము. అది కూడా ఎట్లా అంటే, నేను మారిన తర్వాత మా పాప కూడా క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యింది. తన బాప్తిజమం అయితే తీసుకోలేదు, కానీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యింది. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అన్న ఒక ఆలోచన, ఒక ట్రాన్స్లో మేము ఉన్నాం. కాబట్టి అప్పుడైతే మాకు అంత అవగాహన లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు అన్న భ్రమలో బ్రతికేము. ఆ టైంలో పాపతో దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గుడివాడ వెళ్ళండి, మీతో కార్యం నేను జరిగించుకుంటాను అని దేవుడు చెప్పడం వల్ల మేమిద్దరం గుడివాడ వెళ్ళాం, పాప నేను ఇద్దరం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2.5 years 2020 వరకు మేము కిరణ్ పాల్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ కిరణ్ పాల్ కూడా రంజిత్ ఓఫీర్ శిష్యుడు అన్న విషయం నాకు తెలియదు, అప్పటికి తెలియదు మాకు. తర్వాత కొన్ని డేస్ మేము కిరణ్ పాల్ దగ్గర ఉన్న తర్వాత యూట్యూబ్లో మెసేజెస్ చూస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే రంజిత్ ఓఫీర్ గారు ఏదైతే చెప్తున్నారో అవే మెసేజెస్ కిరణ్ పాల్ చెప్పడం ద్వారా అప్పుడు మాకు డౌట్ వచ్చింది. సో ఇతను కూడా, కిరణ్ పాల్ కూడా ఏ ప్రత్యక్షతలు లేవు, దేవుడి చేత వెంబడించేవాడు కాదు అని అప్పుడు మేము అర్థం చేసుకున్నాం. ఎలాంటి మెసేజెస్ అండి? సేమ్ మెసేజెస్. ఈ వారము రంజిత్ ఓఫీర్ ఏవైతే చెప్తాడో నెక్స్ట్ వచ్చే వారము కిరణ్ పాల్ సేమ్ మెసేజ్ని చెప్పేవాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ రంజిత్ ఓఫీర్ ఏ పుస్తకాలు అయితే రాశాడో ఆ పుస్తకాలు ప్రొహిబిటెడ్, అక్కడ చదవకూడదు ఎవరు. ఎందుకు అంటే కిరణ్ పాల్కి ఏ ప్రత్యక్షతలు లేవు, అంత బుక్ నాలెడ్జ్. ఆ బుక్ నాలెడ్జ్ ద్వారా తను ఏవైతే చదువుతున్నాడో చదివినవన్నీ కూడాను అన్ని అవే చెప్పేవాడు. అంటే రంజిత్ ఓఫీర్ రాసినవే అతను అక్కడ చెప్తాడు కాబట్టి ఆ బుక్స్ చదివితే వాళ్ళకి గుట్టు రట్టు అవుతుందని చదవద్దు. అందుకే అక్కడ ప్రొహిబిట్ చేసేసి ఎవరు ఆయన బుక్స్ చదవకూడదు, ఇంకా అసలు రంజిత్ ఓఫీర్ మాట అక్కడ రాకూడదు. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ రంజిత్ ఓఫీర్ అన్న ఆయన వీళ్ళ గురువు గారు, పెద్దయ్య గారు అనే మాట మాత్రం అక్కడ నడుస్తూ ఉంటుంది. అంతే తప్ప ఎవరు రంజిత్ ఓఫీర్ని మీట్ అవ్వకూడదు, ఆ బుక్స్ చదవకూడదు. ఇట్లా నడుస్తున్న క్రమంలో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను క్లియర్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, క్రిస్టియానిటీలోకి నేను వచ్చిన తర్వాత ఒక కిరణ్ పాల్ని, ఒక రంజిత్ ఓఫీర్ని చూసిన తర్వాత అండ్ నంబర్ ఆఫ్ పాస్టర్స్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ పాస్టర్స్, విశ్వాసుల్ని కూడా, బిలీవర్స్ని కూడా చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ అన్నది ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్ 100%. అంతేకాని నిజానికి చెప్పాలంటే హైందవులందరికీ నేనైతే ఒక మాట చెప్పగలను, ఎవరు హిందుత్వాన్ని విడిచిపెట్టద్దు, అదే కరెక్ట్. ఎందుకు అంటే వీళ్ళకి ఏ ప్రత్యక్షతలు లేవు, వీళ్ళెవ్వరు దేవుడి చేత నడిపింపబడ్డం లేదు. ఒక కిరణ్ పాలే కానీ, ఒక రంజిత్ ఓఫీర్ కానీ ఏం లేవు. ఈ కిరణ్ పాల్ అన్నవాడు ఎట్లాంటి వాడంటే, నేను వాడనే చెప్తాను. ఎందుకు అంటే ఇతను మనుషుల్ని భ్రమపరిచి దేవుడు తనని నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముని చేత నేను నడిపింపబడుతున్నాను అని ఒక భ్రమని క్రియేట్ చేసి జనానికి అట్లా మోసం చేసి వాళ్ళ దగ్గర దశమ భాగాలంటూ వాళ్ళ దగ్గర డబ్బులు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాడు. సో అతనికి వాల్యూ ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే లేదు, నేనైతే ఇవ్వను. యాజ్ ఎ హిందూ నేను ఆయనకి వాల్యూ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, ఇవ్వను కూడా. ఈ కిరణ్ పాల్ ఎట్లాంటి వాడంటే క్యారెక్టర్లెస్. ఫస్ట్ అతనికి క్యారెక్టరే లేదండి. ఎందుకు లేదు క్యారెక్టర్ అంటే, అతను ఆడవాళ్ళతోటి బయట ఒకలాగా ఉంటాడు, చర్చిలో ఒకలా ఉంటాడు, తెర వెనుక ఇంకొకలా ఉంటాడు. ఏంటంటే మరదలతోనే తను ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నవాడు. అది మాకు 2020 వరకు మేము ఆయన దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయగా క్లియర్గా అర్థమైన విషయం. అది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే, ఆయన దగ్గర మేము కిరణ్ పాల్ దగ్గరికి రాకముందు ఎవరెవరైతే పాస్టర్స్ 4 pillars అని చెప్పుకున్నాడో ఆ పాస్టర్స్ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఇతను సో అందువల్లనే ఇతన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి. అట్లా కిరణ్ పాల్ విషయం తెలిసింది మాకు. కిరణ్ పాల్ విషయం తెలిసిన తర్వాత కరోనా టైంలో 2020లో మేము జనవరి నుంచి కంప్లీట్గా చర్చికి వెళ్ళడం మానేసాము. 2020 మే మంత్ ఎండింగ్లో నేను యూట్యూబ్లో మెసేజెస్ చూస్తున్నప్పుడు
రంజిత్ ఓఫీర్ మెసేజెస్ చూడడం జరిగింది కంప్లీట్గా. యథార్థవాది కంప్లీట్గా నేను ఫ్రైడే మెసేజ్ వస్తుంది, క్షీరసాగరం ప్రోగ్రామ్ వస్తుంది కదా, అప్పుడు అందులో మార్క్ బాబు నంబర్ తీసుకొని మార్క్ బాబుకి కాల్ చేసి సిచ్యుయేషన్ ఇట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత నేను రంజిత్ ఓఫీర్ నంబర్ తీసుకోవడము, రంజిత్ ఓఫీర్తో మాట్లాడడము, ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఇక్కడ కిరణ్ పాల్ దగ్గర రంజిత్ ఓఫీర్ దగ్గర ఒక కామన్ థింగ్ ఏంటి అంటే ఇద్దరికి కూడా ఆడవాళ్ళ పిచ్చి ఉంది. క్లియర్గా చెప్పాలి అంటే ఇతను డెప్యూటీ సీఎం కిరణ్ పాల్ అయితే శారీరక వ్యభిచారం చేస్తాడు, అండ్ రంజిత్ ఓఫీర్ అయితే మానసిక వ్యభిచారం చేస్తాడు. నేనే ప్రూఫ్. అంటే మానసిక వ్యభిచారం ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఎవరైనా మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మనము మాట్లాడినప్పుడు వాళ్ళు మనతోటి కొంచెం మంచిగా మాట్లాడినప్పుడు ఆప్యాయతగా అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటికల్లీ మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ నాదే తప్పు కనిపిస్తుంది. నేను ఆయనతో క్లోజ్గా మూవ్ అవడము, మాట్లాడడము, సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము, ఇట్లుంది నా సిచ్యుయేషన్ అని చెప్పుకోవడము. అట్లా చెప్పుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆటోమేటికల్లీ మన మీద వాళ్ళకి ఏ అవసరం అయితే ఉన్నదో, అంటే డైరెక్ట్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోరు, వాళ్ళకి వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఏ అవసరతలు అయితే కావాలో. ఎందుకంటే బైబిల్ని అడ్డం పెట్టుకుని శారీరక వ్యభిచారం అన్నది తప్పు అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఆ ఒక్క పాయింట్ని పెట్టుకుని మానసికంగా మనల్ని ఏంటంటే మనకి దగ్గర అవ్వడము, అండ్ నెక్స్ట్ మన దగ్గర నేను క్లియర్గా చెప్తున్నాను అండి, న్యూడ్ ఫొటోసు, న్యూడ్ వీడియోసు, ఇవన్నీ వాళ్ళు మనల్ని అడగడము. మనం ఏంటంటే ట్రాన్స్లో ఉంటాం కాబట్టి కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం సిచ్యుయేషన్ ఆడవాళ్ళు బైండ్ అయిపోతే మాత్రం కంప్లీట్గా ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు.